ఈ దేశ విముక్తి కోసం జరిగే ఉద్యమంలో భాగస్వాములయ్యే ఆయుధాలుగా మార్చిన దాంట్లో శంకరన్న పాత్ర మరవలేనిదని ఇన్ని సంవత్సరాల ఎడబాటు తర్వాత కూడా వాళ్ళందరి భావోద్వేగాలు చూస్తూ ఉంటే నిజంగా శంకరన్న గొప్ప వ్యక్తి. విప్లవోద్యమంలో చాలామంది పనిచేస్తారు, చాలామంది అమరులైన వాళ్ళు కూడా ఉంటారు. కానీ వాళ్ళ పాత్రల్ని బట్టే వాళ్ళ జీవిత కాలం తర్వాత కూడా ఎంతకాలం బతుకుంటారో అనేది మనకు అర్థమవుతా ఉంది. కాబట్టి శంకరన్న నేను ఒకేసారి కర్నూలు జిల్లాలో PDSU రాష్ట్ర ముఖ్యుల సమావేశంలో రాజకీయ క్లాసులు జరిగినప్పుడు అక్కడికి వచ్చినప్పుడు మాత్రమే ప్రత్యక్షంగా చూశాను. తర్వాత నేను వరంగల్కు ఉద్యమ అవసరాల రీత్యా వరంగల్కు పంపబడ్డప్పుడు అప్పటికే శంకరన్న చనిపోయినాడు. కాబట్టి శంకరన్నకు సంబంధించిన జ్ఞాపకాలని వరంగల్ మిత్రులు ఒక్కొక్కరు చెప్తా ఉంటే చాలా అద్భుతమైన ఒక్కొక్క అనుభవం వాడు. శంకరన్న అడవిలోకి వచ్చిన తర్వాత శంకరన్న అడవి ఉద్యమాన్ని ఒక మానవీయ కోణంలో విప్లవ ఉద్యమాన్ని ఎట్లా నడపొచ్చు అనే దానికి తాను ఒక తార్కాణం. అడవిలో ఆయుధాలు పట్టుకుంటే ఆయుధం రాజకీయాన్ని నడిపిస్తుందా, రాజకీయాలు ఆయుధాన్ని నడిపిస్తాయా అంటే చాలా సందర్భాల్లో ఆయుధమే రాజకీయాన్ని నడిపించే పరిస్థితిని మనం విప్లవోద్యమంలో ముఖ్యంగా అడవి ఉద్యమంలో చూస్తాం. కానీ శంకరన్న వచ్చిన తర్వాత ఆనాడున్న విమోచన పార్టీలు దళాలలో ఉన్న అనేక రకాల అపసవ్య ధోరణులు, అనేక రకాల చెడు అలవాట్లు, అనేక రకాల పద్ధతుల్ని ఎట్లా తను మార్చగలిగిండు. అప్పటికే అడవి ప్రాంతంలో దళాలు సంచరిస్తున్నప్పుడు జింకలు, కుందేళ్ళు లేకపోతే నెమళ్ళు ఏదో కనపడితే అది వేటాడే జంతువు, దాన్ని వేటాడి దళం వండుకొని తీరే పరిస్థితి కూడా ఉండేది. కానీ శంకరన్న వచ్చిన తర్వాత అడవిలో జీవించే ఆ జంతువులని వేటాడడానికి వీల్లేదు, వాటిని తినడానికి వీల్లేదు అనే ఒక గొప్ప సంస్కరణ కూడా ఆ రోజు తీసుకొచ్చింది శంకరన్న. అది కదా విప్లవకారులకు ఉండాల్సిన మానవీయ కోణం, మనుషుల పట్ల, జీవుల పట్ల, జీవరాశుల పట్ల ఉండే ప్రేమని తను మనందరికీ తెలియజేసింది. అట్లాగే తోటి విప్లవకారులతోటి ఘర్షణలు వచ్చినప్పుడు, ఒకరినొకరు చంపుకుంటున్న పరిస్థితి వచ్చినప్పుడు కూడా మన వాళ్ళు చెప్పి అవతల నుంచి ఎదుటి గ్రూప్ వాళ్ళు కాల్పులు చేస్తా ఉన్నారు, చంపుతా ఉన్నారు, యువతల నుంచి మనం కూడా అలా చూసుకున్నాం నువ్వెంతో మేమంతో అని బూతులు లాంటి మన వైపు నుంచి వస్తే కామ్రేడ్స్ తప్పు, అట్లా తిట్టవద్దు, వాళ్ళు మన కామ్రేడ్సే, తోటి విప్లవకారులే కాబట్టి బూతులు తిట్టడం కరెక్ట్ కాదు అని చెప్పి చంపుతున్న సమయంలో కూడా వాళ్ళ పట్ల గౌరవభావాన్ని ప్రదర్శించే ఒక గొప్ప మానవీయమైనటువంటి విలువల్ని మనకు అలా దళాల్లోకి తీసుకొచ్చిన పరిస్థితి మన శంకరన్న అనుభవాలు మనకు చాలా మంది మిత్రులు చెప్తారు. అందుకని ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఒక నిర్మాణపరమైన పార్టీ లేకున్నప్పటికీ మనందరం రకరకాల జీవిత విధానాలు అనుభవిస్తా ఉన్నాం. రకరకాల ఉద్యోగాలు, వ్యాపారాలు, లేకపోతే కూలిలో, నాయలో, బతుకుదెరువు కోసం రకరకాల పనులలో నిమగ్నమై ఉన్నప్పటికీ కూడా ఇవాళ శంకరన్న అనే ఒక్క వ్యక్తి చుట్టూ ఆ రాజకీయాలు, ఆ పార్టీ, ఆ నిర్మాణాలతో ఇవాళ మనకి ఎంతవరకు సంబంధం ఉందో ఎంతమందికి లేదో కానీ ఇవన్నీ ఉన్నా లేకున్నా కూడా పాలక వర్గ రాజకీయాల్లో ఉన్న వాళ్ళు సైతం శంకరన్నని చూస్తే ఇవాళ నమస్త పెట్టిపోవాలనిపించేంతటి గొప్ప వ్యక్తిత్వాన్ని మనం శంకరంలో చూస్తున్నాం. అందుకని ఇవాళ మనందరం ఇక్కడ కూడాం, మనందరం ఇవాళ ఇక్కడ జమ అయ్యాం. మనందరి భిన్నాభిప్రాయాలు, మనందరికీ రకరకాల గ్రూపులు, రకరకాల రాజకీయాలు ఉన్నప్పటికీ శంకరన్న అనే ఒక ఏకైక పాయింటే మనందరినీ ఇక్కడ కలిపింది. కాబట్టి వాళ్ళ శంకరన్న నిజంగా మనందరి మధ్య జీవించే ఉన్నాడు. ఈరోజు మనం శంకరన్న అమరహై అన్నాం, జోహార్లు అమరవీరులకు అన్నాం, కానీ సాధిస్తాం అమరవీరులు అన్న నినాదాన్ని ఇవ్వాలంటే ఎందుకో మనకు లోపల నుంచి అంతగా రావట్లేదు. ఎందుకంటే మనం చేస్తున్న పని ఆ రోజు అమరవీరులు వాళ్ళు దేనికోసం అయితే ప్రాణత్యాగం చేసిండ్రో, ఏ విప్లవోద్యమంలో అయితే ఎందుకోసం పనిచేసిండ్రో ఆ పనికి సంబంధించిన దాంట్లో మనం ఎవరు లేవు. ఇవాళ పూర్తి కాలం కార్యకర్తలుగా లేవు, సగం కాలం కార్యకర్తలుగా కూడా చాలా మంది లేవు. మనం భావజాల పరంగా దాని పట్ల నమ్మకం, దాని పట్ల ప్రేమ, దాని పట్ల అభిమానంతో మాత్రమే మనం ఉన్నాం. కాబట్టి ఇవాళ సాధిస్తాం అమరవీరుల ఆశయాలు అనే నినాదాన్ని గుండెతోటి ఇవ్వాలంటే కొంచెం భయం అవుతా ఉంది. ఇవ్వలేని నైతికత కూడా మనకు ఇచ్చే నైతికత కూడా మనకు లేకుండా పోయిన పరిస్థితులు. అయినప్పటికీ ఇవాళ శంకరన్న లాంటి వాళ్ళ స్ఫూర్తిని మన వ్యక్తిగత జీవితాల్లో ఏమైనా కొనసాగిస్తున్నామా లేదా, కొనసాగించాలా లేదా అనేది మనం ఇక్కడ వచ్చిన వాళ్ళందరం కూడా ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ అటువంటి నిర్మాణపరమైన త్యాగాలు, గొప్ప గొప్ప ప్రాణ త్యాగాలు, పూర్తి కాలం కార్యకర్తలుగా పనిచేసే పరిస్థితి వాళ్ళు లేకపోవచ్చు. కానీ ఏదో ఒక రోజు అట్లాంటి పరిస్థితులు వచ్చినప్పుడు దానికి సన్నద్ధంగా, దానికి సహకరించే వైపుగా మనందరం ఉండాల్సిన కనీస బాధ్యత మనందరికీ ఉన్నది.
అందుకని చాలా మంది కామ్రేడ్స్ మనందరం ఒకే కుటుంబంలాగా పనిచేసి మనందరం రకరకాల కారణాలతోటి రాజకీయాల్లోంచి బయటికి వెళ్ళిపోయి పార్టీలు కూడా నిర్మాణ పరంగా సరిగా లేని సమయంలో కూడా వాళ్ళు చాలా మంది కామ్రేడ్స్ చాలా రకాల ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉన్నారు. వాళ్ళకి సంబంధించిన ఆర్థిక ఇబ్బందులు, ఆరోగ్యాలకు సంబంధించిన ఇబ్బందులు చాలా ఎదుర్కొంటున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళ కుటుంబాన్ని ఎట్లా గడపాలనేది అట్లా ఉన్నారు. అందుకని ఈ మధ్య కాలంలో మనం మిత్రులు తెలంగాణలో ఉన్న హైదరాబాదు, వరంగల్, ఖమ్మం ఇట్లా వివిధ ప్రాంతాల్లో మనంగా ఇంకా కొనసాగుతున్న మిత్రులందరితోటి ఈ మధ్య ఒక ఆత్మీయ ట్రస్ట్ అనేది ఒకదాన్ని ఏర్పాటు చేసి కేవలం మనం విప్లవ పార్టీలో పనిచేసిన వాళ్ళకి సంబంధించిన ఆరోగ్యాలు పనిచేసి ఇప్పుడు పని చేయకుండా ఇళ్ల దగ్గర ఉంటున్న వాళ్ళ ఆరోగ్యాలు దెబ్బతిన్నప్పుడు వాళ్ళు కనీసం ఒక హాస్పిటల్కి పోయి వైద్యం చేసుకోవాలంటే కూడా డబ్బులు లేని పరిస్థితి చాలా మందికి ఉన్నది. అట్లా ఒక మనతోటి పనిచేసిన మిత్రులు డబ్బులు లేకనో ఇంకొక అవకాశం లేకనో ప్రాణాలు వదిలిపెట్టే పరిస్థితి కూడా మనం చూస్తూనే ఉన్నాం. కాబట్టి ఇట్లా మనం వదిలిపెట్టి ఉండడం అంటే మనం శిక్ష నేరం చేసిన వాళ్ళమే అవుతాం. అందుకని ఆ కోణంలో ఆత్మీయ ట్రస్ట్ ఒక దాన్ని పెట్టి వరంగల్లో జీవనాన్ని ఉన్నాడు, రవెన్ ఉన్నాడు, భీమన్న ఉన్నాడు, ఖమ్మంలో ఉన్నారు, వరంగల్, మన నల్లగొండ, హైదరాబాద్ నుంచి దాదాపు 70-80 మంది గ్రూప్ లో చేసి నెలకు వాళ్లకు తోచినంత 500 ఇస్తారా, 1000 ఇస్తారా, 2000 ఇస్తారా, 5000 ఇస్తారా అనేది వాళ్ళ ఇష్టం. ఆ గ్రూప్ లో ఆ అకౌంట్ లో పడేస్తే ఎవరికైనా మన వాళ్లకు ఆరోగ్య సమస్య వచ్చినప్పుడు హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పుడు మన మిత్రుల ద్వారా సమాచారం అందితే వాళ్ళ అవసరానికి తగ్గట్టుగా 10,000, 20,000, 50,000 ఎంతో కొంత సహాయాన్ని మనం ఆ ట్రస్ట్ నుంచి చేయొచ్చు అనే ఒక కార్యక్రమాన్ని కూడా ఈ మధ్య మన మిత్రులు పూర్వ విప్లవ మిత్రులు కూడా ఒక గ్రూప్ పెట్టారు. వాళ్ళు కూడా మనకు సంబంధించిన మిత్రులు ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా వెంటనే తక్షణంగా 500, 1000, 2000 వేసి దాదాపు 40-50 వేల రూపాయలు వేసి సాయం చేస్తున్న పరిస్థితి కూడా చూస్తా ఉన్నాం. అందుకని అటువంటి కనీస కార్యక్రమాల్లో కూడా మనం పాలు పంచుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇప్పటికిప్పుడు విప్లవోద్యమంలో మనం పనిచేయలేకపోయినా విప్లవోద్యమంలో మన సహచరులుగా పనిచేసిన వాళ్ళు బాధల్లో ఉన్నప్పుడు వాళ్ళని ఆదుకోవాల్సిన బాధ్యత కూడా మనకు ఉంటది. కాబట్టి అట్లా ఆ వైపుగా కూడా మన చుట్టూ ఉన్న పరిస్థితులు, మన చుట్టూ ఏం జరుగుతున్నదో వాటిని ఎప్పటికప్పుడు నిశ్చితంగా గమనిస్తూ వాటికి సంబంధించిన వాటిల్లో మన వంతు పాత్రని, మన వంతు కనీస స్పందనని కలిగించే విధంగా ఉన్నా కూడా శంకరన్న లాంటి వాళ్ళ అమరత్వానికి నిజమైన అర్థం ఉంటుంది. అట్లా కొనసాగాలని, అట్లా మనం మాజీలుగా అంటే మాజీలము కేవలం పనిచేయడంలో మాత్రమే మాజీలు, మనం రాజకీయాలకు మాజీలుగా ఉండొద్దు, కమ్యూనిస్టు భావజాలానికి మాజీలుగా ఉండొద్దు. అట్లా మనం ఇంకా తాజాగానే ఉండాలని కోరుకుంటూ ఈ సందర్భంగా మీ అందరికీ పేరు పేరున వందనాలు తెలియజేస్తూ నమస్కారం.